హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడ్ తర్మా. ఈరోజు మనం సొగస్యూడ్ తర్మాలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ హాఫ్ శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో మనకు హాఫ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ మేడం. ఈ రోజు మనం హాఫ్ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? బ్లూ కలర్ మేడం. బ్లూ కలర్ ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది, ఎక్కువ లెంత్ ఉందండి, మొత్తం కూడా గేర్ ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ 6 to 7 మీటర్స్ ఈజీగా ఉంటుంది. బెల్ట్ పార్ట్ లో పైన గోల్డ్ కలర్ బోర్డర్ తో పాటు రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ తో మనకి జరీ డిజైనింగ్ వచ్చింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే స్మాల్ సైజ్ లో మనకి కలీజ్ ఇచ్చారు. ఈ స్మాల్ సైజ్ కలీజ్ లో అంటే బ్లూ కలర్ తీసుకున్నారనమాట. ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా. లోపల నుంచి మనకు ఇంకొక డిజైన్ అనేది కనిపిస్తుంది ఈ బ్లూ కలర్ లోపల నుంచి. ఇది బనారస్ మెటీరియల్ క్రీమ్ కలర్ పైన బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఏంటంటే నెట్టెడ్ మెటీరియల్ లో నుంచి కొంచెం డిఫరెంట్ గా ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం కూడా కింద పార్ట్ మొత్తం కూడా దామన్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లోనే డిజైన్ చేశారు. కింద మనకి గోల్డ్ కలర్ బోర్డర్, ఆ తర్వాత వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్ అంటే కొంచెం నక్కీ వర్క్ లోపల సాఫ్ట్ నక్కీ వర్క్తో ఫిల్ చేసి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ వర్క్ పైన బెల్ట్ పార్ట్లో మనకి రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్తో కట్ వర్క్ స్టైల్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే టైప్లోనే కానీ బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. స్కర్ట్ బోర్డర్ లాగా లుక్ కనిపించే విధంగా. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ ఇలా సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ గోల్డ్ కలర్ తో అలాగే మనకి రెడ్ కలర్ తో ప్యాచ్ వర్క్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ మనకి 3/4 హ్యాండ్స్ పైన నెక్ అంతా కూడా మనకి ఒక నెక్లెస్ టైప్ లో డిజైనింగ్ వచ్చింది. అలాగే బ్యాక్ నెక్ కూడా ఇచ్చారండి, మొత్తం థ్రెడ్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి మనకి మొత్తం నెక్ పార్ట్ డిజైనింగ్ అంతా కన్నా క్లియర్ గా ఇచ్చారనమాట. అంటే ఫ్రంట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో ఇచ్చారు. దీనికి ఓని బ్లూ కలర్, స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇచ్చారు, కాకపోతే మనకి డిజైనర్ ఓని ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి రెడ్ కలర్ ప్యాచ్ వర్క్ వచ్చే విధంగా. ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో ఎలా అయితే ఉందో కట్ వర్క్ అదే ఇచ్చారు. పైన క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి 4 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. 1 సైడ్ మాత్రం మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇంకొంచెం డిజైన్ అనేది యాడ్ చేశారు. కింద మనకి దామన్ పార్ట్ లో స్కర్ట్ లో చూసాం కదా, దామన్ పార్ట్ లో టెంపుల్ టైప్ లో మనకి చిన్న చిన్న బంచెస్ ఏవైతే ఇచ్చారో ఈ బంచెస్ డిజైన్ మనకి వెల్వెట్ మెటీరియల్ మీద ఎక్స్ట్రా యాడ్ చేసి రెడ్ కలర్ తో మనకి డిజైనింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి రెడ్ కలర్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. డిజైనర్ ఓని ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 7,390 మేడం. 7,390 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ ఉంది మేడం. 50% డిస్కౌంట్ అంటే ఆల్ వెరైటీస్ పైన ఉన్నాయి. పట్టు, ఫ్యాన్సీ, అలాగే హాఫ్ సారీస్, డిజైనర్ డ్రెస్సెస్ ఆల్ వెరైటీస్ మీద కూడా మనకి 50% ఆఫర్ అనేది ఉంది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంది? మే 10th వరకు ఉంది. మే 10th వరకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక హాఫ్ సారీ చూద్దాం. మస్టర్డ్ కలర్ మేడం. ఇది కూడా మనకి హాఫ్ సారీనే, మస్టర్డ్ కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్ పైన బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. దాని కింద మనకి గోల్డ్ కలర్ యాడ్ చేశారు. ఎల్లో కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని చిన్న చిన్న కలీస్తో డిజైన్ చేశారు. లోపల మనకి ఇంకొక మెటీరియల్ కూడా యాడ్ అయింది. ఇది వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో డిజైనింగ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్లో నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఈ దామన్ పార్ట్లో మనకి కలర్ఫుల్గా ఉండే విధంగా ఒక మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్, తర్వాత పిటాయి వర్క్తో మనకి గోల్డ్ కలర్తో ఒక లేస్ బోర్డర్ ఉంటుంది. తర్వాత అగైన్ మనకి వెల్వెట్ మెటీరియలే కానీ కలర్ అనేది చేంజ్ చేశారు. బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి కట్ వర్క్ స్టైల్, గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్, మల్టీ కలర్ కాంబినేషన్తో కొంచెం లాంగ్ నుంచి చూసినా కూడా హెవీగా కనిపించే విధంగా మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది, గోల్డ్ కలర్. లోపల స్కర్ట్లో ఇన్నర్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో ఆ మెటీరియల్, ఆ ఫ్యాబ్రిక్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ పైన ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి స్కర్ట్ పార్ట్లో ఏదైతే కింద దామన్ పార్ట్లో ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇక్కడ మనకి పింక్ కలర్ వచ్చింది. బ్యాక్ నెక్ పార్ట్ సేమ్
ఇది ఓనీ పార్ట్ అండి. మొత్తం కూడా మనకి బీడ్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. రెడ్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి స్కర్ట్ పార్ట్కి బోర్డర్స్లో మనకి దమన్ పార్ట్లో రెడ్ కలర్ యూస్ చేశారు కదా, ఆ కలర్ కాంబినేషన్ మనకి ఓనీ ఇచ్చారు. టోటల్గా నెటెడ్ మెటీరియల్ 0 సైజ్ ఉంటుంది, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే బోర్డర్స్లో మనకి టోటల్గా నెటెడ్ మెటీరియల్ పైన కలర్ఫుల్గా ఉండే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి గోల్డ్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ బీడ్స్ కూడా యూస్ చేశారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రం మనకి ఎక్స్ట్రా ఈ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. అంటే లేస్ బోర్డర్ టైప్లో ఉన్నటువంటి నెటెడ్ బోర్డర్, తర్వాత వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ యాడ్ చేశారు. అంటే వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 7390 మేడం. 7390 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. వైట్ మేడం. వైట్ కలర్ స్కర్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ ఉంది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బెల్ట్ పార్ట్ బ్లూ కలర్ ఇచ్చారు. దాంట్లో గ్రీన్ కలర్తో టెంపుల్ టైప్లో డిజైన్, అలాగే పింక్ కలర్తో టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్గా వైట్ కలర్ నెటెడ్ మెటీరియల్ 0 సైజ్. దీని లోపల ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో మనకి 3 లేయర్స్ అండి. మొత్తం కూడా మనకి స్కర్ట్ పార్ట్లో 3 లేయర్స్. ఇదంతా కూడా నెటెడ్ మెటీరియల్ పైననే కాటన్ థ్రెడ్ వర్క్తో సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఒక టోటల్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే మనకి టోటల్గా గోల్డ్ కలర్ షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. అంటే 3 లేయర్స్ వచ్చింది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి హెవీగా అంటే ఫ్లోర్ పైన ఇట్లా మనకి నిలబడే విధంగా కొంచెం హెవీగా ఇచ్చారు బోర్డర్ అనేది. పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే చూసామో మనం టెంపుల్ టైప్లో డిజైన్, ఆ డిజైన్ని 2 సైడ్స్ యాడ్ చేసి మధ్యలో మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా పిటాయి వర్క్ అండ్ గోట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. టోటల్గా హెవీ బోర్డర్ వైట్ కలర్ పైన మనకి హెవీ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి సెమీ స్టిచ్డ్ ఇచ్చారు. బ్లూ పింక్ మధ్యలో అంతా మెటీరియల్ మనకి స్కర్ట్ పార్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ యాడ్ చేశారు. బ్లూ కలర్ సైడ్స్ ఇచ్చారు, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే లోపల మనకి సెకండ్ లేయర్లో ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారో ఆ మెటీరియల్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఇచ్చారనమాట. వైట్ కలర్ మీద కాటన్ థ్రెడ్ వర్క్. తర్వాత సేమ్ బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి 3/4 హ్యాండ్స్ తీసుకున్నారు. ఫ్రంట్ ఎలా అయితే బ్యూటిఫుల్గా ఉందో బ్యాక్ నెక్ పార్ట్లో కూడా డిజైన్ ఇచ్చారనమాట. దీనికి ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ కలర్ ఉంది మేడం. పింక్ కలర్ టోటల్గా. ఈ పార్ట్ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ అండి. బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ ఇచ్చారు కామన్గా. 4th సైడ్ కొంచెం హెవీ బోర్డర్ అనేది యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్లో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా ఓన్లీ వన్ సైడ్ క్రియేట్ చేశారు, కొంచెం హెవీ లుక్ రావడం కోసం. ఈ హాఫ్ సారీ కాస్ట్ 6400 మేడం. నెక్స్ట్ వెరైటీ గ్రే కలర్ మేడం. ఇది కొంచెం ఫిష్ కట్ మోడల్లోనే వచ్చింది. ఇది వచ్చేసి మనకి మల్టీ షేడెడ్లో ఉందండి. మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మొత్తం నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ పైన సాఫ్ట్ నక్కీతో లోపల లీఫ్ మొత్తం ఫిల్ చేసి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా పింక్ కలర్ ఉంటుంది. అలాగే ఈ పైన పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ లాగా తీసుకున్నారు. పీచ్ కలర్ కాంబినేషన్తో మొత్తం కాటన్ థ్రెడ్ వర్క్తో ఎంబోస్ లుక్ ఉండే విధంగా వర్క్ చేశారు. దాని ఫ్లవర్ డిజైన్ లోపల కూడా మనకి ఒక కుందన్ని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. కిందకు వచ్చే కొద్దీ రాణి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైనే ఉంటుంది. కాకపోతే కలర్స్లో మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ చూపించారు. మొత్తం స్కర్ట్ పార్ట్ మొత్తం వస్తుంది. అట్లాగే కింద దామన్ పార్ట్లో కింద పర్ల్ వర్క్ అండ్ బీడ్ వర్క్ అంటే గోల్డ్ కలర్తో ఉన్నటువంటి బీడ్స్ యూస్ చేశారు. దానిపైన రాణి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్. దానిపైన వచ్చేసరికి మొత్తం కూడా డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు అనమాట. పైన బెల్ట్ పార్ట్లో చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, దాంట్లో ఎటువంటి మెటీరియల్ అయితే యూస్ చేశారో సేమ్ మెటీరియల్ మనకి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. గ్రే కలర్తో సెమీ స్టిచర్తో డిజైనర్ బ్లౌజ్ అనేది యాడ్ చేశారు. మొత్తం కూడా ఒక హారం టైప్లో మనకి నెక్ డిజైన్ ఇచ్చారు. అలాగే బ్యాక్ నెక్ కూడా డీప్గా ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి గ్రే కలర్ నెటెడ్ మెటీరియల్ పైన అరవంకి టైప్లో జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం దీనికి ఓనీ పింక్ కలర్. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది మనకి కామన్గా 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి 1 సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గా వదిలేయకుండా క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారు. అంటే కాటన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సో ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది కాటన్ థ్రెడ్ వర్క్ వలన. లోపల ఒక చిన్న స్టోన్ కూడా ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6990.
6,990 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. గ్రేప్స్ కలర్ వస్తుంది మేడం ఇది. గ్రేప్ కలర్. ఓకే, ఫుల్ డిజైనర్ స్కర్ట్. ఇది మనకి ఫిష్ కట్ మోడల్ ఉంటుంది. ఫుల్ డిజైనర్ స్కర్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ సపరేట్గా ఇవ్వకుండా బెల్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి కింద మనకి ఫిష్ కట్ వరకు టైట్ ఫిట్టింగ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు కూడా మనకి రిబ్బన్ వర్క్తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ మెటీరియల్తో ఒక చిన్న లేస్ బోర్డర్ టైప్లో లైన్స్ వైజ్గా కనిపించే విధంగా స్పైన్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా ఈ స్కర్ట్ పార్ట్ 3 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ నెట్టెడ్ మెటీరియల్, తర్వాత వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ క్రీమ్ కలర్ పైన సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ గ్రేప్ కలర్ కాంబినేషన్తో ఇన్నర్ పార్ట్ అంటే 3 లేయర్స్ ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్ తీసుకుని హెవీ బోర్డర్ లాగా ఇచ్చారు. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ బోర్డర్, దానిపైన యాంటిక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఉండే విధంగా ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది లాచా టైప్ మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది ఫుల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ తీసుకోవచ్చు, హ్యాండ్స్ పార్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట ఫుల్ నెక్ వస్తుంది. లేదు అంటే బాడీ పార్ట్ అంతా కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ పెట్టుకొని బ్లౌజెస్ హ్యాండ్స్ మాత్రం ఈ మనం గ్రేప్ కలర్ డిజైన్ చేసుకోవచ్చు. అలా కూడా కాదు అనుకుంటే 3/4 హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అంటే మనం దీన్ని 2 బ్లౌజెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఓని ఇంతకుముందు మనం బ్లౌజ్ పార్ట్కి సపరేట్గా ఇచ్చిన హ్యాండ్స్కి ఏ డిజైన్ అయితే ఇచ్చారో కట్ వర్క్ స్టైల్లో అదే డిజైనర్ బోర్డర్ని ఈ హాఫ్ శారీకి అంటే ఓనీ పార్ట్లో 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే మనకి 4 సైడ్స్ కూడా హ్యాంగింగ్ బాల్స్ ఇచ్చారు. ఈ హాఫ్ శారీ కాస్ట్ ఎంత ఉంది? 11,890. 11,890 రూపీస్కి ఈ హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. మీరు మే 10th లోపు వచ్చినట్లయితే కనుక ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ శారీ చూద్దాం. బ్లూ కలర్. బ్లూ కలర్. ఇది కూడా నెట్టెడ్ మెటీరియల్. yes మేడం. ఓకే, ఇది వచ్చేసి మనకి 1 సైడ్ నడుము దగ్గర వచ్చే విధంగా ఇట్లా కందోలి టైప్లో డిజైన్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది. బ్లూ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్కి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన అంతా కూడా బ్లూ క్రీమ్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో ఉండే విధంగా మనకి కందోలి టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్ పైన బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో చిన్న డ్రాప్స్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ అనేది యాడ్ చేశారు పైన. ఇది వచ్చేసి కలీజ్ పార్ట్ తీసుకున్నారు మొత్తం కూడా మిడిల్ పార్ట్లో. ఎటువంటి డిజైన్ కానీ లేదు అంటే ఒక చిన్న చిన్న కుందన్స్ ఇవ్వలేదు, అది రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా హెవీగా బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. రా సిల్క్ మెటీరియల్తో చిన్న బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్తో నెట్టెడ్ మెటీరియల్ టైప్ ఇచ్చారు. తర్వాత ఇంతకుముందు బెల్ట్ పార్ట్లో ఏదైతే చిన్న బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ డిజైన్ కొంచెం సర్కిల్స్ టైప్లో కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ని కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ని ఇక్కడ యాడ్ చేశారు. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్తో స్టెమీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారు. ఒక హారం పెట్టినట్టుగా మనకి ఫ్రంట్ పార్ట్లో డిజైన్ అనేది కనిపిస్తుంది. అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే మనకి 3/4 హ్యాండ్స్, అది కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ బ్లూ కలర్. ఇక్కడ వచ్చేసరికి బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని మనకి 3/4 స్లీవ్స్ పార్ట్లో ఇచ్చారు. బ్యాక్ నెక్ కూడా మరి ఓనీ ఏ కలర్ ఇచ్చారు? 4 సైడ్స్ కూడా ఓనీకి మనకి బ్లౌజ్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. బెల్ట్ పార్ట్లో బ్లౌజ్ పార్ట్లో ఇచ్చినటువంటి డిజైన్. ఈ హాఫ్ శారీ కాస్ట్ 6,590. 6,590 రూపీస్కి ఈ హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది బ్రైడల్ కలెక్షన్ వస్తుంది మేడం. బ్రైడల్ కలెక్షన్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక లేయర్ వచ్చేసి మనకి మొత్తం టోటల్గా క్రీమ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కలీస్తో ఒక లేయర్ లాగా తీసుకున్నారు. కిందకు వచ్చేసరికి ఫుల్ గేర్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. మొత్తం కూడా ప్రిల్స్ టైప్లో కనిపిస్తుంది. ఇది మనకి ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ చూసినట్లయితే సేమ్ నెట్టెడ్ మెటీరియల్ పైననే పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి టోటల్గా అంతా కూడా వర్క్ చేశారు. అంటే ఇదంతా కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది. ఇంకొక లేయర్ చూసినట్లయితే బెల్ట్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో మనకి ఆ డిజైన్ని ఒక లేయర్ లాగా ఇచ్చారు. కింద వచ్చేసరికి మళ్ళీ ఇన్నర్ పార్ట్. ఓకే, 4 లేయర్స్ వచ్చింది టోటల్గా. సిల్వర్ కలర్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పార్ట్లో ఇచ్చినటువంటి బోర్డర్ సేమ్ అది మనకి బ్లౌజ్ పార్ట్కి ఇచ్చారు. అలాగే పీచ్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్. దీనికి ఓనీ ఎలా వచ్చింది? పీచ్ కలర్. ఎటువంటి హెవీ వర్క్ లేకుండా డీసెంట్ అండ్ సింపుల్ వర్క్. అలాగే 4 సైడ్స్ కూడా పీచ్ కలర్ కాంబినేషన్ని మిక్స్ చేస్తూ చిన్న బోర్డర్ లాగా తర్వాత సిల్వర్ కలర్ బోర్డర్ని కూడా యాడ్ చేశారనమాట. దీని కాస్ట్ 11,990. 11,990 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా మనకి మే 10th వరకు మాత్రమే.
వెరైటీ? పీచ్ కలర్ మేడం. పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి కింద బ్లూ కలర్ గోట్ వర్క్, తర్వాత వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన షిమ్మర్ బ్యాక్గ్రౌండ్తో కట్ వర్క్ స్టైల్ ఫ్లవర్ డిజైన్, దాని చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. పైన లేయర్ మొత్తం కూడా సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ పీచ్ కలర్ ఇచ్చారు. మొత్తం కూడా చిన్న చిన్న కలీస్ తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా హెవీగా ఇచ్చారండి, చాలా హెవీగా తీసుకున్నారు. పైన మనకి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ ఏదైతే ఇచ్చారో బోర్డర్లో ఆ కలర్తో పాటు మనకి పింక్ కలర్ కూడా యాడ్ చేస్తూ ఆల్టర్నేట్ లైన్స్ లాగా వచ్చింది. ప్రతి ఒక్క లైన్లో ఎక్కడ కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ అనేది ఇవ్వకుండా స్టైలిష్గా అండ్ హెవీగా కనిపించే విధంగా ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి పర్ల్ వర్క్ అండ్ పిటాయి వర్క్ యాడ్ చేశారనమాట. కింద ఎడ్జ్లో చూసినట్లయితే మనకి బీడ్ వర్క్ వచ్చింది, గోల్డ్ కలర్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్. టోటల్గా మనకి స్కర్ట్ పార్ట్లో దామన్ పార్ట్ని బాగా హైలైట్ చేశారు. ఈ నెట్టెడ్ మెటీరియల్ లోపల నుంచి ఇంకొక కలర్ కాంబినేషన్ డిజైనింగ్ కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి లోపల సపరేట్గా మనకి క్రోషియా నెట్టెడ్ మెటీరియల్ అంటే లేస్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా మనకి లేస్ వర్క్. ఇది కూడా పీచ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. తర్వాత ఇంకొక లేయర్, 3 లేయర్స్. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ పీచ్ కలర్, స్కర్ట్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. కాకపోతే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ క్రీమ్ కలర్తో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. మధ్యలో స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. దీనికి ఓనీ ఎలా ఇచ్చారు? గ్రీన్ కలర్ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే పీచ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్. ఈ బోర్డర్ అనేది కామన్గా ఈ హాఫ్ శారీకి ఓనీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇంకొక 1 సైడ్ మాత్రం మనకి ఇంతకుముందు దామన్ పార్ట్లో పర్ల్స్ అలాగే షిమ్మర్ మెటీరియల్ కట్ వర్క్ స్టైల్లో పిటాయి వర్క్ యాడ్ చేశారు కదా, సేమ్ ఆ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. అది ఓన్లీ 1 సైడ్ మాత్రమే హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. ఈ హాఫ్ శారీ కాస్ట్ 5490 మేడం. 5490 రూపీస్కి హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బ్లాక్ కలర్ మేడం. బ్లాక్ కలర్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1 సైడ్ మాత్రమే వస్తుందండి, కందోళి టైప్లో ఉంటుంది. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ సేమ్ అదే కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్తో 1 సైడ్ మొత్తం క్రాస్గా వచ్చే విధంగా డిజైన్ చేశారు. దీనిపైన వచ్చేసరికి మనకి మొత్తం గోల్డ్ కలర్తో క్రీపర్ పార్ట్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి పింక్ అండ్ క్రీమ్ కలర్ వచ్చింది. లోపల గోల్డ్ కలర్తో బీట్ వర్క్ యాడ్ చేసి ఒక సన్నటి క్రీపర్ని 1 సైడ్ వచ్చే విధంగా ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్తో వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్గా కలీజ్ ఉంటుంది. ఈ కలీజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ బ్లాక్ కలర్కి ఏ కలర్ వచ్చినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి గోల్డ్ కలర్తో బోర్డర్ ఇచ్చారు ప్లెయిన్, దానిపైన పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్. ఆ పైన వచ్చేసరికి మనకి ఒక వేవ్ లైన్ లాగా తీసుకుని ఒక డిజైనర్ ఫ్లవర్ని హాఫ్ ఫ్లవర్ని మాత్రమే ఇచ్చారు. సాఫ్ట్ నక్కీతో కూడా మనకి డిజైనింగ్ ఇచ్చారన్నమాట. లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఒక హాఫ్ ఫ్లవర్ మాత్రమే డిజైన్ చేశారు. తర్వాత మళ్ళీ కట్ వర్క్ స్టైల్లో ఇంకొక బోర్డర్ని కూడా బ్లాక్ పింక్ అండ్ గోల్డ్ కలర్తో ఉండే విధంగా తీసుకున్నారు, కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ. ఇది వచ్చేసి మనకి టోటల్గా స్కర్ట్ పార్ట్ వస్తుంది. ఈ బ్యూటిఫుల్ స్కర్ట్ పార్ట్కి మనకి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఓకే. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ప్లస్ మనకి హెవీగా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి 2 సైడ్స్ గోల్డ్ కలర్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, అలాగే మనకి మిడిల్ పార్ట్లో ఒక లాకెట్ టైప్లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పైన కూడా అంటే నెక్ పార్ట్లో కూడా పెట్టుకునే విధంగా పైకి ఇట్లా వచ్చే విధంగా డిజైన్ చేశారనమాట, బ్యాక్ నెక్ పార్ట్ వచ్చే విధంగా. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ హెవీ వచ్చింది కదా. హ్యాండ్స్ పార్ట్ కూడా మనకి సేమ్ అండి, అరవంకి టైప్లో మనకి డిజైనింగ్ అనేది హెవీగా ఇచ్చారు. మళ్ళీ కింద వచ్చేసరికి ఇంతకుముందు మనం కింద దామన్ పార్ట్లో కట్ వర్క్ స్టైల్ ఏదైతే డిజైన్ వచ్చిందో హిల్స్ టైప్లో సేమ్ అదే డిజైన్ ఇక్కడ కూడా యాడ్ చేశారు. అలాగే బ్యాక్ నెక్ పార్ట్ కూడా సేమ్, అంటే ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. దీనికి ఓనీ పింక్ కలర్ మేడం. పింక్ కలర్. ఇది కాకుండా మనం దీంట్లో ఇంకొక కలర్ కూడా మనకి క్రీమ్ కలర్ అనేది కనిపిస్తుంది కింద దామన్ పార్ట్లో, అలాగే బ్లౌజ్ పార్ట్లో క్రీమ్ కలర్ ఓనీ వేసుకోవచ్చు. దీనిపైన కూడా 4 సైడ్స్ మనకి కామన్గా ఇదే బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. పైన వచ్చేసరికి పింక్ కలర్, కింద మనకి బ్లాక్ కలర్ గోల్డ్ వర్క్ ఉంటుంది. మధ్యలో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఇది 4 సైడ్స్ కామన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 1 సైడ్ మాత్రం హ్యాంగ్ అయ్యే పార్ట్లో మొత్తం కూడా ఇంతకుముందు మనం దామన్ పార్ట్లో ఒక వేవ్ లైన్ లాగా తీసుకుని హాఫ్ ఫ్లవర్ని ఫుల్ డిజైనర్ ఫ్లవర్ని ఇచ్చారని చెప్పి చూసాం కదా, సేమ్ అదే డిజైన్ని 1 సైడ్ ఇచ్చారనమాట. ఈ హాఫ్ శారీ కాస్ట్ 7590 మేడం. 7590 రూపీస్కి హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. ఈ ఆఫర్ ఉన్న టైంలో వచ్చినట్లయితే కనుక ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బేజ్ కలర్ మేడం. బేజ్ కలర్ అంటే శనగపిండి రంగు, దానికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది.
ఇది కూడా మనకి ఫుల్ బ్రైడల్ కలెక్షన్, చాలా హెవీగా వచ్చిందండి మొత్తం కూడా. స్కర్ట్ పార్ట్ అంతా కూడా పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే రెడ్ కలర్ ఇచ్చారు, దానిపైన అంతా కూడా పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్తో డిజైనర్ బెల్ట్ పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఎంత హెవీగా అయితే మనకి డిజైన్ కనిపిస్తుందో టోటల్ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. పైన చూసినట్లయితే సేమ్ కలర్తోనే రోజ్ ఫ్లవర్స్తో ఒక చిన్న బెల్ట్ పార్ట్కి ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. దీనికి కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. మిగిలిన పార్ట్ చూసినట్లయితే కనుక మనం మొత్తం కూడా కొంచెం బిగ్ సైజ్లో కలీస్ తీసుకుని ప్రతి ఒక్క కలీస్లో కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. మనకి థ్రెడ్ వర్క్తో పాటు ఇక్కడ పర్ల్ వర్క్, సాఫ్ట్ నక్కీ వర్క్ అండ్ కుందన్ వర్క్, దానికి చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయ్ వర్క్ యాడ్ చేసి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, ఇక్కడ 2 మ్యాంగోస్ని ఆపోజిట్ వర్షన్లో ఉండే విధంగా క్రియేట్ చేశారు. చాలా హెవీగా ఎక్కువ స్టోన్ వర్క్ కనిపిస్తుంది కదా, మనకి నైట్ టైం పార్టీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. బోర్డర్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా షిమ్మర్ బోర్డర్ అండి. ఆ షిమ్మర్ బోర్డర్ పైన ఒక లేయర్ లాగా మనకి రెడ్ కలర్ అనేది యాడ్ చేశారు. దానిపైన వచ్చేసరికి టోటల్గా మనకి పర్ల్ వర్క్ అనేది క్రియేట్ చేశారు. తర్వాత పిటాయి వర్క్ అంటే లైన్స్ వైజ్గా మనకి చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. దీనికి బ్లౌజ్ వెల్వెట్ మెటీరియల్, సెమీ స్టిచ్డ్ బ్లౌజ్. వెల్వెట్ వస్తుంది. వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ అంటే స్కర్ట్ పార్ట్కి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ పార్ట్ మొత్తం కూడా మనకి శనగపిండి కలర్ కాంబినేషన్లోనే, అంటే కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్లోనే మొత్తం లోపల ఫిల్లింగ్ అంతా చేసి దానిపైన అవుట్లైన్ ఇచ్చేసి రోజెస్ లాగా ఒక అంటే చౌకర్ నెక్ ఎలా అయితే ఉంటుందో ఒక హెవీగా బోర్డర్ వచ్చేసి సేమ్ అదే టైప్లో ఇచ్చారు. ప్లస్ మనకి కుందన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారు. బ్యాక్ నెక్ పార్ట్ కూడా మనకి సేమ్ దగ్గరగా హెవీగా ఉండే విధంగా తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్. దీనికి ఓనీ ఏ కలర్ ఇచ్చారు, సేమ్ స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఓనీ. ఎటువంటి కుందన్ వర్క్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీనిపైన కాటన్ థ్రెడ్ వర్క్తో చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ హాఫ్ సారీకి అంటే ఈ ఓనీకి మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకొక 1 సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి ఎక్స్ట్రా మనకి షిమ్మర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైన టోటల్గా హెవీగా దామన్ పార్ట్లో ఏదైతే వర్క్ చూసామో పర్ల్ వర్క్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్, సేమ్ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 12,990 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. మే 10th లోపు వచ్చినట్లయితే కనుక ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే అండి, శ్రీపర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ హాఫ్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఆల్ డిజైనర్ హాఫ్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్టుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.